సీఏకి అసలు మ్యాథ్స్ రావాలా వద్దా? సిఏలో మ్యాథ్స్ అంటే ఆల్గారిథమ్స్, ట్రిగ్నోమెట్రీ, పెద్ద పెద్ద ఫార్ములాస్ ఇవేమి ఉండవు. ఓకే, మీకు బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. బీకామ్ తర్వాత కూడా మనం సిఏకి రావచ్చు, ఓకే. బైపీసీ చేసి సిఏకి రావచ్చు. సీఏలో అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయి కానీ మేము పాస్ అవ్వలేదు అంటారు. ఇదేం లాజిక్ అసలు? దీంట్లో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయా? చార్ట్ అకౌంటెన్సీలో రిజర్వేషన్ అనేది లేదండి. ఓకే, ప్రతి ఒక్కరు ఆ స్కానర్ వాడుతున్నారు. ఫోన్పే, గూగుల్ పే స్కానర్ కానీ పేటిఎం స్కానర్ మనం ఎక్కువ చూడగలం. అవును. అంత పెద్ద కంపెనీ, అంత కస్టమర్ రీచ్ అయిన కంపెనీ ఎందుకు పడిపోయింది? ఆ కంప్లైన్సెస్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఆర్బీఐ అనేది దాని మీద సివియర్ పెనాల్టీస్ అనేది లెవీ చేసింది. అంతెందుకండి, పేటిఎం పక్కన పెట్టండి, బైజూస్ ఎస్. ఇప్పుడు బైజూస్ ఏముంది, క్లోజింగ్కి వెళ్తుంది. వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీస్ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇవ్వాలి. ఇప్పుడు ఒక పాస్ట్ 3 years నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేస్తారు మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మీరు ఒక బ్యాంక్లో మీకు ఇంట్రెస్ట్ వచ్చినా, క్యాష్ డిపాజిట్లు తీసుకున్నా, క్యాష్ డిపాజిట్లు ఎక్కువ చేసినా, క్యాష్ విత్డ్రాల్ చేసినా, ప్రాపర్టీ పర్చేస్ చేసినా, ప్రాపర్టీ సేల్ చేసినా, షేర్ ట్రాన్సాక్షన్స్ చేసినా, ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ వరకు వచ్చేస్తుంది. చిన్న చిన్న బిజినెస్ని డెవలప్ చేయడానికి యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్గా మీ సైడ్ నుంచి ఒక మంచి అడ్వైజ్ ఏమి ఇస్తారు? నేను పెద్ద అడ్వైజ్ ఏమి ఇవ్వనండి, చిన్న బేసిక్ అడ్వైజ్ ఇస్తాను. హలో మై డియర్ లవ్లీ పీపుల్, ఈ పాడ్కాస్ట్ ఎవరికి సరిపోతుంది, ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఇద్దరు. ఒకటి, పిల్లలున్న తల్లిదండ్రులు. రెండోది, ఈరోజు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసి నెక్స్ట్ లెవెల్కి ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా. ఎస్, మరి ఈరోజు నేను ఒక వర్డ్ చెప్పిన వెంటనే మీ బ్రెయిన్లో ఫస్ట్ వచ్చే థాట్ ఏంటో చెప్పండి. ఒకటి, చార్టెడ్ అకౌంటెంట్. మీ బ్రెయిన్లో వచ్చిన థాట్, చార్టెడ్ అకౌంటెంట్ అంటే చాలా కష్టం, పిల్లల కెరీర్లో కొన్నిసార్లు అది చూస్ చేసుకోవడం కూడా రాంగ్ ఆప్షన్ అని కూడా. మరి ఈరోజు దానికి సంబంధించిన ఎన్నో లోపల ఉన్న మిస్కన్సెప్షన్స్, అపోహలు, వీటన్నిటిని క్లియర్ చేయడానికి, అండ్ అలానే ఎవరైతే చిన్న చిన్న బిజినెస్ పెట్టడం లేదా బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎలా గ్రో చేయాలో తెలుసుకునే వాళ్ళకు కూడా ఈ పాడ్కాస్ట్ అద్భుతంగా పనికొస్తుంది. మరి ఈరోజు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 5 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ చేస్తూ, అలానే నెల్లూరు బ్రాంచ్లో ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఈ బ్రాంచ్కి ఏదైతే ఉందో తను చైర్మన్షిప్ తీసుకొని చాలా అద్భుతంగా రన్ చేసి ఈరోజు తన మార్క్ ఏదైతే ఉందో తను వేసుకున్నాడు. మరి యంగ్ అండ్ డైనమిక్, ఈరోజు GSTలో తను సర్టిఫికేషన్ చేశాడు. అండ్ అలానే ఈరోజు డిప్లొమా ఇన్ సిస్టమ్ ఆడిటింగ్, దీంట్లో కూడా తను సర్టిఫికేషన్ చేశాడు. అండ్ అలానే JCI ఇండియా కావచ్చు, లయన్స్ క్లబ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ సోషల్ యాక్టివిటీస్లో కూడా చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తూ తన మార్క్ ఏదైతే ఉందో తను వేసుకుంటూ ఈరోజు మనకి ఇక్కడికి వచ్చిన ఆ గెస్టే హరిశంకర్ గారు. వెల్కమ్ సార్. మరికి లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. హలో హరిశంకర్ గారు. హలో అభిషేక్ గారు. యా, వెల్కమ్ టు అవర్ 360 టాక్స్. థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్గా మీ ఇంట్రడక్షన్ ఆల్రెడీ ఫస్ట్ అయిపోయింది. మరి దాని తర్వాత ఈ వీడియో ప్లే అవుతుంది. మరి ఇప్పటికి చిన్న విషయం ఏంటి అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 సెగ్మెంట్స్ని తీసుకొని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. కమింగ్ టు ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే, యాజ్ అ సైకాలజిస్ట్గా నేను కొంచెం స్టూడెంట్స్ మీద నా కన్సర్న్ అనేది ఉంటుంది అండ్ నేను వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాను. కాబట్టి ఫ్యూచర్లో కాబోయే CAల గురించి మనం కొన్ని టాపిక్స్ మాట్లాడతాం. అండ్ అలానే ఇప్పుడు ఎవరైతే స్మాల్ బిజినెసెస్ పెట్టి ఈరోజు చాలామంది స్మాల్ బిజినెస్ పెట్టున్నారు, వాళ్ళ లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనేది మీ CA తరపు నుంచి చాలా హెల్ప్ అనేది ఉంటుంది. మరి అటువంటి హెల్ప్స్ గురించి, అటువంటి టెక్నిక్స్ గురించి, అటువంటి అడ్వైజెస్ గురించి కూడా మనం సెకండ్ టాపిక్లో గురించి వెళ్దాం ఖచ్చితంగా. అలానే మిగతా పాడ్కాస్ట్కి మన పాడ్కాస్ట్కి ఒక చిన్న తేడా ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోస్ని ఎవరైతే చూసిన తర్వాత ఎయిదర్ షేర్ చేయడం కావచ్చు లేదా కామెంట్ పెట్టడం కావచ్చు. ఇలా మినిమం 50 షేర్స్ ఆర్ 50 కామెంట్స్ వస్తాయి. ప్రతి ఒక్క 50 కామెంట్స్ ఆర్ షేర్స్కి మనం ఒక మొక్క నాటుతాం. నైస్ ఇనిషియేటివ్. ఎస్, అంటే ఈరోజు నిజంగా మనందరికీ తెలుసు, ప్రకృతి సహకరించకపోతే మనం ఏ పని కూడా చేయలేం. ఈరోజు రీసెంట్గా కూడా మనం చూసాం, అవును, విజయవాడలో వరదలు కావచ్చు, వాయునాడులో జరిగిన ఆ కొండ చర్యలు విరిగిపడడం కావచ్చు. అంటే ఈరోజు మన సైడ్ నుంచి ఈ పాడ్కాస్ట్ ద్వారా ప్రకృతికి ఒక చిన్న హెల్ప్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మనం ఈ పాడ్కాస్ట్ అనేది రన్ చేయడం జరుగుతుంది. మరి మన పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దామా? ఖచ్చితంగా స్టార్ట్ చేద్దాం. ఫ్రమ్ పాస్ట్ 9 years నుంచి నా ఈ ఫీల్డ్లో యాజ్ ఎ సైకాలజిస్ట్గా కావచ్చు లేదా ఇన్స్పిరేషనల్ స్పీకర్గా నేను డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి స్పీచ్ అనేది ఇస్తూ ఉంటాను. అందులో చాలా CA కాలేజెస్కి వెళ్ళి కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. అక్కడ చాలామంది స్టోరీస్ విన్నప్పుడు, చాలామంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయినప్పుడు
ఈ పిల్లవాళ్ళు చాలా ఫస్ట్లో బాగా ఎంట్రన్స్ కంప్లీట్ చేశారు, ఐపీసీసీ కంప్లీట్ చేశారు, ఇలాంటివన్నీ విన్నప్పుడు నాకేమనిపిస్తుందంటే అసలు యాజ్ ఎ సీఏగా పిల్లలకి ఫస్ట్ నుంచి ఉండాల్సిన మైండ్ సెట్ ఎలా ఉండాలి అని ఈరోజు నేను ఆల్రెడీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 5 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్న ఒక చార్టెడ్ అకౌంటెంట్ని మిమ్మల్ని నేను అడుగుతున్నా, దీనికి మీ ఆన్సర్ ఏంటి? సో మన మైండ్ సెట్ అంటే ఎలా ఉండాలంటే ఫస్ట్ మనకి ఒక దృఢ సంకల్పం ఉండాలి. ఓకే, ఇది చెయ్యాలి, కంప్లీట్ చేయాలి. మనం ఆ సంకల్పం లేకుండా ఏమి చేసినా అది ఫుల్ఫిల్ అవ్వదు. ఫుల్ఫిల్ అయినా కూడా మనం 100% సాటిస్ఫాక్షన్ మనకి ఉండదు. ఓకే, ఆ సంకల్పం ఉన్నప్పుడే మనం ఇది కంప్లీట్ చేయగలం. దాంతోపాటు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ. తినగా తినగా వేము తీయనుండు అంటారు కదా, Yes. అదే మొదటిసారి వేపాకు తిన్నప్పుడు చేదుగా ఉంటుంది, అవును. తినగా తినగా మనకి అలవాటు అవుతుంది, మనం తినగలం. ఇది కూడా అలాగే కన్సిస్టెంట్గా కష్టపడాలి. వేరే కోర్సెస్ లాగా ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషన్స్ లాగా ఏదో ఒక 2 రోజులు, వారమో, నెలలో చదివితే అయ్యేది కాదు. ఓకే, మనం 3 నెలలు చదివిన ఎగ్జామ్ ముందు ఆ సిలబస్ మొత్తం మనం ఒకసారి చూడాల్సి వస్తుంది. ఆ కంప్లీట్ చేయాలంటే ఈ 3 నెలలు చాలా కష్టపడాలి. ఓకే, కష్టం అంటే ఎక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి కష్టం అంటున్నా, కానీ ఈ కోర్స్ కష్టం అని నేను చెప్పను. ఓకే, సిఏ కోర్స్ అయితే కష్టం కాదు, కాదు, కానీ సిలబస్ వాస్ట్గా ఉంటుంది కాబట్టి మన టైం అనేది ఎక్కువ పెడుతుంది, ఎక్కువ పెడతాము. వెరీ గుడ్. పిల్లలు సిఏ కోర్స్ జాయిన్ అవ్వాలంటే ఈ మధ్య నేను వినింది విషయం ఏంటి అంటే తల్లిదండ్రులు, సార్ మా వాడికి అసలే మ్యాథ్స్ రాదు, మీరేమో మళ్ళీ సిఏలో జాయిన్ చేయమంటున్నారు. లేదు అంటే ఇంతకుముందు ఒక న్యూస్ విన్నాను, నాకు 10th క్లాస్లో జస్ట్ పాస్ మార్కులు, కానీ ఈరోజు నేను సిఏగా అద్భుతంగా నేను నా లైఫ్ని లీడ్ చేస్తున్నానని. మరి సిఏకి అసలు మ్యాథ్స్ రావాలా వద్దా? సో సిఏలో మ్యాథ్స్ అంటే ఆల్గారిథమ్స్, ట్రిగ్నోమెట్రీ, పెద్ద పెద్ద ఫార్ములాస్ ఇవేమి ఉండవు. ఓకే, మీకు బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఇవి వస్తే చాలు. అంటే 6th క్లాస్ చదివిన ప్రతి ఒక్కరు కూడా సిఏ అయిపోవచ్చా? 6th క్లాస్ కాదండి, 1st క్లాస్, 2nd క్లాస్ చదివిన వాళ్ళు కూడా బేసిక్స్ ఉంటే ఓకే, చాలు. బట్ దాని వెనక మన ప్రతి దాంట్లో లాలో ఇట్లా ప్రిన్సిపల్స్ ఉంటాయి. అకౌంటింగ్ ఎలా చేయాలి, ఏ పద్ధతిలో ఫాలో అవ్వాలి, ఏ ఫార్ములాస్ వాడాలి, అవి తెలియాలి. ఓకే, వాటికి మనకి అకౌంటింగ్ బేసిక్స్ అనేవి మన ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సిఏ ఫౌండేషన్లో నేర్పిస్తారు, లేకపోతే ఇంటర్లో ఎంఈసీ తీసుకుంటే ఎంఈసీలో అకౌంటింగ్ నేర్పిస్తారు, లేకపోతే బీకామ్ తర్వాత కూడా మనం సిఏకి రావచ్చు, ఓకే, బైపీసీ చేసి సిఏకి రావచ్చు, ఏదో ఇప్పుడు ఎంపీసీ చేసి బీటెక్కి వెళ్ళగలం అన్నట్టు ఉంటుంది కదా. ఏది చేసైనా సిఏ కోర్సులోకి రావచ్చు. ఓకే, సో మనకు బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ తెలిస్తే చాలు. మీరు బ్యాక్స్లో వీక్ అయ్యి నేను చేయలేను అన్న భయం అవసరం లేదు. మీరు అన్నారు కదా 10th క్లాస్లో నాకు మార్క్స్ తక్కువ వచ్చాయని, అలాగా తక్కువ వచ్చిన వాళ్ళే సిఏలో ర్యాంకర్స్, ఆల్ ఇండియా ర్యాంకర్స్గా ఉన్నారు. ఓకే, 10th క్లాస్లో దాని ముందు స్కూల్ టాపర్స్ కూడా సిఏ కంప్లీట్ చేయని వాళ్ళు ఉన్నారు. ఈ దృఢ సంకల్పం అని చెప్పాను కదా, ఆ సంకల్పం ఉంటే ఓకే, ఏదైనా చేయగలం. సో మ్యాథ్స్ అనేది మనకి ఏమి అడ్డు కాదు. ఓకే, అదొక బ్యారియర్ కాదు, అస్సలు కాదు. రైట్. మరి అలానే సిఏలో అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయి కానీ మేము పాస్ అవ్వలేదు అంటారు. అదేంటో నాకు ఆ లాజిక్ అర్థం కావడం. అన్ని సబ్జెక్ట్లో పాస్ అయ్యాను కానీ ఫైనల్గా సిఏ అవ్వలేదు అంటారు. ఇదేం లాజిక్ అసలు? ఇది ప్రతి ఒక్కరు సిఏ గురించి చెప్పిన వెంటనే అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఓకే, అన్నీ పాస్ అయ్యారు కానీ ఆ గ్రూప్ అవ్వలేదు ఎందుకు? నార్మల్గా మనం ఏదో ఒక కోర్స్ తీసుకుంటే ఇంజనీరింగ్ అయినా బీకామ్ అయినా సెమిస్టర్లో ఒక 6 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి. అవును, ఒక 4 సబ్జెక్టుల్లో పాస్ అయ్యారు, మినిమం పాస్ మార్క్స్ 35 మార్క్స్ 40 ఉంటాయి, పాస్ అయ్యారు. మిగతా 2 సబ్జెక్టులకి ఏం చేస్తారు పాస్ అవ్వకపోతే? మళ్ళీ ఆ 2 మళ్ళీ రాస్తారు, నెక్స్ట్ సెమిస్టర్లోనో రాస్తారు, లేకపోతే సప్లిమెంట్లో రాస్తారు. కానీ సిఏలో ఒక గ్రూప్లో 4 సబ్జెక్టులు ఉన్నాయనుకుందాం, పాస్ మార్క్స్ ఒక్కొక్క సబ్జెక్ట్కి 40 మార్క్స్. ఓకే, బట్ టోటల్గా ఆ 4 సబ్జెక్టులు కలిపి 200 మార్క్స్ రావాలి. ఎలా వస్తాయి? ఒక దాంట్లో 40 వచ్చినా అవును తగ్గిపోతుంది, అది మిగతా వాటిలో పెరగాలి. అవును, సో 40 వచ్చినా 160 వచ్చాయి. మిగతా 40 మార్క్స్ ఇంకో సబ్జెక్ట్లో 80 రావచ్చు, లేకపోతే 2 సబ్జెక్ట్లో 60 వచ్చి ఇంకో 2 సబ్జెక్ట్లో 40 రావచ్చు. ఓకే, సో ఓవరాల్గా 200 వస్తే అప్పుడే పాస్. దాన్ని అగ్రిగేట్ అంటారు. ఓకే, సింగిల్ సబ్జెక్ట్లో మీరు పాస్ అయినా పాస్ అవ్వనట్టు కాదు. కానీ మాకున్న ఒక చిన్న రిలాక్సేషన్ ఏంటంటే ఒక్క సబ్జెక్ట్లో
ఆర్ 2 సబ్జెక్టులో 60 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే ఆ సబ్జెక్ట్ని నెక్స్ట్ 3 అటెంప్ట్స్ రాయప్పలేదు. ఓకే దాన్ని ఎగ్జామ్షన్ అంటారు. ఓకే ఒకప్పుడు ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ ఇది కూడా లేదు. ఒక సబ్జెక్ట్ పోతే మొత్తం రాయాల్సిందే. ఇప్పుడు ఆ ఎగ్జామ్షన్ కారణంగా ఒక 3 అటెంప్ట్స్ రిలాక్సేషన్ ఇస్తారు. ఓకే బట్ మిగతా సబ్జెక్ట్స్ ప్లస్ ఈ ఎగ్జామ్షన్ ఇచ్చిన సబ్జెక్టు మొత్తం కలిపి ఆ గ్రూప్లో 200 మార్క్స్ పాస్ అయితే 200 మార్క్స్ రావాలి. సో ఆ సబ్జెక్ట్స్ అన్నిట్లో పాస్ అయినా అగ్రిగేట్ రాకపోతే ఆ గ్రూప్ ఫెయిల్ అయినట్టే, మళ్ళీ 6 నెలలు పోయినట్టే. ఓకే అది దాని అర్థం. రైట్. ఎస్, మీరు చెప్పినట్టు ఇన్ని లాజిక్స్ దాంట్లో ఉన్నాయి. కానీ ఈ మధ్య నేను మోడీ గారు ఒక మీటింగ్లో నేను విన్న విషయం ఏంటి అంటే, ఈరోజు ప్రధానమంత్రిగా నా సంతకం కంటే ఈరోజు ఒక చార్టెడ్ అకౌంటెంట్ సంతకం చాలా వాల్యూ అని చెప్పి, ఆయన సంతకంతో కంపేర్ చేసి చార్టెడ్ అకౌంటెంట్ అంత వాల్యూ ఉన్న ప్రొఫెషన్ అని చెప్పి ఆయన చెప్పాడు. ఈరోజు మరి ఇంత వాల్యూ ఉన్న ప్రొఫెషన్ని, ఇందాక మీరు చెప్పిన ఇన్ని లాజిక్స్, ఒక్కొక్క దాంట్లో 40 వస్తే కాదు ఓవరాల్గా 200 రావాలి అప్పుడే పాస్ అయినట్టు, ఇంత టఫ్ ఎందుకు చేస్తున్నారు అసలు? అభిషేక్ గారు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక ఇల్లు కట్టుకోవాలి. ఓకే. ఇల్లుకి కావాల్సింది సిమెంటు, ఇటుకలు, ఈ కంకర అన్నీ కావాలి. ఇప్పుడు సిమెంట్ కావాలంటే నేను ఏదో ఒక షాప్ చెప్తే వెళ్ళిపోయి తీసుకుంటారా, 4 కంపెనీలు ఎంక్వైరీ చేసుకొని ద బెస్ట్ అనేది తీసుకుంటారా? అదే 4 కంపెనీలు ఎంక్వైరీ చేసింది ది బెస్ట్. ఎందుకంటే ఎప్పుడు కట్టం కదా ఇల్లు అనేది, వాళ్ళు మెయింటైన్ చేసే స్టాండర్డ్. ఎస్. సో సిఏ అనేది చాలా డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ అండ్ మీ ఫినాన్స్తో, డబ్బులతో లింక్ అయినది. అవును. సో మా ఇన్స్టిట్యూట్ అనేది ICAI. ఓకే. దాంట్లో సిఏలు అనేవాళ్ళు ICAI కింద ఉంటారు. సో ICAI ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది. సో వాళ్ళు పాస్ పర్సంటేజ్ ఇస్తారు. ఒకప్పుడు సిఏ ఫైనల్ క్లియర్ అవ్వాలంటే ఒక 3% అనేది అలా ఉండేది పాస్ పర్సంటేజ్. ఇప్పుడు 3% ఆఫ్ టోటల్ ఎంటైర్ ఇండియాలో. ఓకే. ఎగ్జాంపుల్ 1,00,000 మంది రాస్తే 3,000 మందినే పాస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక 10 or 11% ఉంటుంది. ఓకే. 10 or 11% కూడా తక్కువ. ఇప్పుడు రాసిన వాళ్ళందరినీ బయటకు పంపించేస్తే క్వాలిటీ ఏముంటుంది దాంట్లో? ఓకే. ఇప్పుడు మేము 100 క్వశ్చన్ చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళినా మాకు 101 క్వశ్చన్ అడుగుతారు. ఓకే. అంటే పేపర్ కూడా అంత టఫ్ ఉంటుంది? పేపర్ కూడా టఫ్ ఉంటుంది. ఓకే. మనకి ఒకప్పుడు లాగా స్కూల్లో లాగా బుక్స్లో చదువుకొని అవి ఎగ్జామ్లో వస్తాయనేది లేదు. మన నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు. ఓకే. ఎందుకంటే మనం బయటకు వచ్చేది ఒక ఛాలెంజింగ్ వరల్డ్లోకి. ఆ వరల్డ్లో అన్నీ మనకి ప్రీ డిఫైన్డ్ సినారియోస్ ఉండవు, ఇలాగే ఉంటాయని. ప్రతి ఒక్కటి ఒక ఛాలెంజ్, దానికి మమ్మల్ని ఎక్విప్ చేస్తారు. ఓకే. సో దానికి తగ్గట్టు ఆ ఎగ్జామ్స్ అనేది అంత ఛాలెంజింగ్గా ఉంటాయి. ఆ స్టాండర్డ్ అనేది అది మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు అందరూ పాస్ అయ్యి మ్యాక్సిమం పాస్ ఒక 60-70% ఇస్తే సిఏలకి అందరూ వచ్చేస్తారు. బయట సిఏ వచ్చేస్తారు. అవును. సంతకం పెట్టడం ఎవరైనా పెడతారు. ఓకే. బట్ దానికి నీకు ఆ సబ్జెక్ట్ అనేది ఉండాలి కదా, ఆ వాల్యూ ఉండాలి, ఆ సబ్జెక్ట్ ఉండాలి. మోడీ గారు చెప్పినట్టు మా సంతకానికి ఎందుకు అంత వాల్యూ? ఎగ్జాక్ట్. ఆ స్టాండర్డ్ ఉంటుంది, ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉంటుంది, ఆ కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి. అవును. లేకపోతే మన ఎకానమీయే పడిపోతుంది. ఎగ్జాక్ట్లీ, నిజం. ఒకటి తప్పు చేసిన ఒక పెద్ద కంపెనీకి తెలియక సంతకాలు పెట్టి ఇంకేమైనా జరిగినా ఎకానమీ మొత్తం దెబ్బతింటుంది. ఎందుకంటే ఆ కంపెనీ పడదు, దానిలో ఉన్న షేర్ హోల్డర్స్, దాని ప్రోడక్ట్స్, కన్జ్యూమర్స్, మార్కెట్ అన్నీ ఇంపాక్ట్ అవుతాయి. ఓకే. సో దట్స్ ద రీజన్ బిహైండింగ్ దిస్ low pass percentage Okay. and the value for our profession.